గడిచిన 2 వారాల నుంచి నేనైతే మీ అందరికీ దూరంగా ఉన్నాను. దేవుడు ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చారు. మళ్ళీ మనం మీ అందరితో మేము కూడా కలిసి ఆరాధించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ, ముఖ్యంగా పాస్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఒక మీ అందరికీ ఫస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఆ క్వశ్చన్కి ముందు చిన్న ప్రేయర్ చేసుకొని అప్పుడు నేను అడుగుతాను. మహాపరిశుద్ధుల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు యేసయ్యా. మరి ఈరోజు ఏ విషయం అయితే నేను ధ్యానించాలనుకుంటున్నాను తండ్రి ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకొని ప్రభా, నేను మాట్లాడాలనుకున్న మాట నా మాట కాదు కానీ తండ్రి ప్రభా, మీ మాటగా ప్రభా దేవా, నైనా నా నోటిని బోరుగా వాడుకొని ప్రభా, నాయన మీ మాటలు నా నోటి ద్వారా ప్రభా, నాయన ప్రభా మాకు తెలియనివి ఏమన్నా ఉన్నట్లయితే ప్రభా, తెలియనివి మేము తెలుసుకున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని దాని ప్రకారంగా కూడా మేము ఉండటకు మీ కృప చూపించి నడిపించి దీవించమని నాకు ఇచ్చిన ప్రార్థనను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడండి ఒక చిన్న మాట ఏంటంటే, ఇక్కడ యేసయ్య సింహము అని ఎవరిని అంటారండి? సింహం. మన బైబిల్లో సింహం గురించి మనం వింటున్నాం కదండి. సింహం గురించి చాలా ప్లేసుల్లో ఉంది. చాలా చాలా విషయాల్లో గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటారని. ఎవరు సింహం? యేసయ్య సింహం అని ఎవరిని అంటారండి? సాతాను కూడా ఇచ్చారు దేవుడు. సాతాను కూడా పవర్ ఉంది. కాకపోతే యేసయ్య సింహం ఎవరు అంటే, యేసుని యూదా సింహం అని కూడా పిలుస్తారు కదండి. యూదా గోత్రపు సింహం అని మన పాటలో కూడా ఉంది. సో దేవుడు సింహమే. ఆయన ఏంటంటే ఆయన మొదటి సింహం. కాకపోతే మనము ప్రార్థనలో కానీ ఏ విషయాల్లోనైనా సరే మనం ఎంతో పట్టుదలతో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దుష్టుని కూడా సింహంలాగా మన మీదకి దేవుడు పంపించాలని చూస్తాడు. ఎందుకంటే మన ఎదుగుదలలో కానీ ప్రార్థనా జీవితంలో కానీ మనము దుష్టుడు మనకి ఎదురుపడినప్పుడు మనము వాడిని ఎదుర్కోవాలి. దేవుడు ఇప్పుడు ఎంతో ఇదిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్టుడు అనేక శోధనలు ఇస్తారు. కానీ దేవుడు దుష్టుడిని కాలి కింద త్రొక్కివేసి సాతాన్ని జయించి మనకి విజయాన్ని ఇచ్చారు ఆయన. సో మనకి దేవుడు అనుగ్రహించిన ఆ విజయాన్ని మనం కూడా మరి పొందుకొని వీలైనంత వరకు మన చేతనైనంత వరకు ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా ఆయనలో కనిపెడుతూ మనం ఆ దృష్టిని ఎదుర్కోవాలని నేను ఈరోజు ఆ విషయం కోసం మాట్లాడదామని వచ్చినానండి. ఇక్కడ ఏంటంటే, మనం కొన్నిసార్లు బైబిల్లో అండి ఎవరు సింహాన్ని చంపిన వాళ్ళు ఎవరండి? ఎంతమంది ఉన్నారు? ఏమైనా చెప్పగలరా? ఇంకా దానియేలు చంపలేదు. ఎవరు చంపారు? ఇంకొక వ్యక్తి కూడా అన్నారు. మనకు తెలిసి ఆ వ్యక్తిని మనం ఎక్కువ ధ్యానించం. నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే ఆ మూడో వ్యక్తి చాలా మందికి తెలియదు అని నేను అనుకుంటాను. నేను ధ్యానించినప్పుడు నాకు ఆ మూడో వ్యక్తి గురించి నేను కూడా నా ధ్యానంలోనే తెలుసుకున్నాను. అతని గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు ఇంకా తెలుసుకోలేని ఆశపడ్డాను, తెలుసుకున్నాను కూడా. ఎవరైనా చెప్పగలరండి? ఎవరన్నా? బెనాయా సిస్టర్ చెప్పారు. బెనాయా అంటే 2 సమూయేలు 23వ అధ్యాయంలో 20 నుంచి 23 వరకు బెనాయా గురించి ఉంటుందండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 1 సామ్సన్, 2 డేవిడ్, 3 బెనాయా. కానీ మనం ఎక్కువ బెనాయా తీసుకురాము. ఏమంటే వెంటనే చెప్పేది ఏంటంటే సామ్సన్, డేవిడ్, దానియేలనే చెప్తాం. ఎవరు అడిగినా ఫస్ట్ అదే వస్తుంది, కానీ బెనాయా పేరు రాదు. కాకపోతే ఇక్కడ చంపిన వాళ్ళు వీరు 3. ఇప్పుడు మనకి సామ్సన్ ఎలా చంపారు? సామ్సన్ మీద దేవుని యొక్క ఆత్మ ఉండడం వలన అది సింహం ఎదురుగా వచ్చినప్పటికీ కూడా దాంతో పోరాడి నా నోటి దవడను రెండుగా చీల్చి దాన్ని ఒక నామరూపం లేకుండా చేశారు. అటువంటి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు సామ్సన్. ఇంకా దానియేలు దగ్గరకు వస్తే, డేవిడ్ దగ్గరకు వస్తే, దావీదు ఏం చేశాడు? తన తండ్రి గొర్రెలను మేపమని పంపిస్తే ఆ గొర్రెలను మేపుతున్నట్టుగా సింహము, ఎలుగుబంటి 2 వస్తాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది సింహం వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంది. కానీ దాని వెనక పరిగెత్తుడు, తెలివిగా దాన్ని వెంబడిస్తారు. అవకాశం కోసం వెంబడించి దాంతో పోరాడి దాని నోట్లో ఉన్న ఆ గొర్రె పిల్ల తీసి వెనక పెట్టి అప్పుడు ఆ సింహంతో పోరాడి ఆ సింహాన్ని చంపుతాడు.
ఎవరు? డేవిడ్. కానీ ఇక్కడ ఈయన ఏం చేశారండి? బెనాయా నిజంగా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి, నేను రెఫరెన్సెస్ ఇస్తాను ఈరోజు. ఎందుకంటే నేను తెలుసుకొని ఆనందపడ్డాను కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలని ఆనందపడుతున్నాను. ఈ బెనాయా ఏం చేస్తాడండి? ఆ సింహాన్ని తరుముతాడండి. జనరల్గా సింహం ఏం చేస్తుంది? మనం తరుముతుంది. దాన్ని చూసి మనం పరిగెడుతూ ఉంటుంటే మన బైక్ వద్ద ఇంకా మనం పరుగులు పెడుతుంటుంది. కానీ ఇక్కడ బెనాయా ఆ సింహాన్ని తరుముకొని వెళ్తా ఉంటుంటే ఒక గుంటలో పడిపోతుందండి. ఆ సింహము ఒక గుంటలో పడిపోద్ది. ఆ గుంటలో పడిపోయిన రోజున ఏమంటారు తెలుసండి? మంచు కురిసిన రోజు అంటారు. ఆ రోజు మంచు కురిసిన రోజు. ఆ గుంటలో పడిపోయినప్పుడు మంచు కురిసిన రోజు అవడం వలన ఏమవుతుంది? మంచు వలన కొంచెం సరిగా కనిపించదు. దట్టు ఆ పడిన గుంటలో ఆ నేల కూడా జారుతుంది. ఒకవేళ సింహం పైకి రావాలన్నా జారుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు బెనాయా? అది పైకి వచ్చే వరకు అతను ఎదురు చూడలేదండి. మనం ఏం చేస్తాం? నాకు అవకాశం దొరకదా, నువ్వు వస్తావు కదా అప్పుడు చూస్తాను, మనం ఉంటాం. కానీ ఇక్కడ ఇతను అలా చేయలే. ఇతని అమాంతంగా గుంటలోకి దూకి ఆ సింహాన్ని చంపేశాడండి. ఇది బెనాయా చేసింది. బెనాయా ఇది. అంతేకాకుండా బెనాయా చాలా గ్రేట్ పర్సన్ కూడాను. 2 సమయాల్లోని చాలా బాగా చెప్పబడింది. ఒకసారి కావాలంటే చదివి చూడండి. ఎందుకంటే చదువుతూ ఉంటుంటే మనకు కూడా అనిపిస్తుంది. 2 సమయాలు 23వ అధ్యాయము 20 నుంచి 23 వరకు ఒకసారి చూడండి. ఎంత బాగుందంటే, మరియు కస్పేలు ఊరివాడై స్త్రీల చేత ఘనతనందుని యొక్క పరాక్రమశాలికి పుట్టిన, అందరూ చదివితే అందరికీ తెలుస్తుంది, యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న యొక్క సింహమును చంపివేసెను. ఇతడు అతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఓడలాగి దానితోనే వానిని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ 3 బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయెను. అయినను మొదటి 3తో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఓకే అండి, అందరూ విన్నారు కదా. ఎందుకంటే నేనైతే చదివాను, ధ్యానించాను. దాని లోతు కోసం మీరు కూడా చదవాలని ఒకసారి మీకు చదివించాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇతను బెనాయా గొలియాత్ అంత ఎత్తైన వాడైతే కాదు, కాకపోతే ఎత్తైన వాడే, మంచి పరాక్రమశాలుడు కూడాను. సో ఈ రకంగా ఈయన ఏం చేస్తాడంటే, ఒకరోజు బెనాయా ఇతని దగ్గర ఒక కర్ర ఉంటుందండి. ఆ కర్ర పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఐగుప్తుడి దగ్గరికి వెళ్తాడు. ఐగుప్తుడి దగ్గర అయితే ఆయన దగ్గర మంచి ఆయుధాలతో వస్తాడు ఆయన. కానీ ఇతని దగ్గర చిన్న కర్రే ఉంటుంది. ఆ కర్రతో వెళ్తాడు. ఈ కర్ర అనగానే మనకి దావీదు కూడా గుర్తు వస్తాడు. గొలియాత్ మీదకి చిన్న రాళ్ళతో చిన్న కర్ర అలా. సో ఇతను చిన్న కర్రతో వెళ్తాడు. కానీ ఆ ఐగుప్తుడు మాత్రం మంచి ఆయుధంతో వస్తాడు. ఇతను అనుకుంటాడు ఇతన్ని ఎలా చంపాలి అని ఆలోచించి తెలివిగా ఆ యొక్క ఐగుప్తుడి చేతిలో ఉన్న ఆ యొక్క ఆయుధాన్ని కర్రతోనే విసిరినట్టు విసిరి దాని కింద పడిపోతే ఆ యొక్క ఆయుధాన్ని తీసుకొని ఆ ఆయుధంతోనే ఆ ఐగుప్తుడిని చంపుతాడండి. అంటే అక్కడ ఆయనకి గొప్ప నమ్మకం, దేవుని యొక్క సహాయము ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఎదుట ఉన్న వ్యక్తి ఎంతటి వాడైనప్పటికీ, వాడు ఎంత పెద్ద ఆయుధం తీసుకొచ్చినప్పటికీ కూడా వీడి చేతిలో చిన్న కర్ర, ఆ చిన్న కర్రతోనే పెద్ద ఆయుధాన్ని తీసుకోగలిగాడు. తీసుకొని ఎదురుగా వచ్చిన ఆ వ్యక్తి మీద విజయం సాధించాడండి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి అలాగే ఇక్కడ 3 వ్యక్తులు వెంటాడి పోరాడి సింహాన్ని చంపారండి. కాకపోతే ఇంకొక వ్యక్తి మాత్రం సింహం చేత చంపబడ్డాడు. ఆయన ఎవరు మీకు తెలుసా? రిఫరెన్స్ ఇస్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే మనకి చంపిన వాళ్ళు తెలుసు, చంపబడ్డవాడు కూడా మనకు తెలియాలి కదా. అది మొదటి రాజులు 20వ అధ్యాయము 35-36 వచనాల్లో చూడండి. మొదటి రాజులు
మొదటి రాజులు 20వ అధ్యాయము 35-36 అండి. అంతటా ప్రవక్త దృష్టిలో ఒకడు గట్టిగా చదువు. తన చెరికానిలో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పుకొనకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతను వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపాడు. ఇక్కడ దేవుడు చంపమని ఆజ్ఞ ఇచ్చారు, కానీ ఆ ఆజ్ఞని పాటించలేదు. అవిధేయతను చూపించారు. అవిధేయతను చూపించడం వల్ల దేన్నైతే చంపమని ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు చంపకుండా అవిధేయత చూపించారో అదే దాంతోని అతను చంపబడ్డాడు. అంటే మనకేంటంటే చంపిన వారు తెలుసు, చంపబడ్డవారు ఎవరో మనకి కొంచెం ఐడియా ఉండదు. నాకు కూడా అంత అవేర్నెస్ లేదు, కాకపోతే నేను ధ్యానించినప్పుడు నాకు చాలా మర్మాలు తెలిసే. సో ఈ రకంగా ఇప్పుడు దానియేలు ఉన్నాడండి. దానియేలు ఏం చేస్తున్నాడు? రాజుగారు పక్కాగా ప్లాన్ ప్రకారంగా చెప్పారు, ఇది నేను ప్రతిష్ఠించిన రాజు తప్ప ఇంకా మీరు వేరే ఎవరిని పూజించకూడదు అనుకొని మంచి కండిషన్ పెట్టినప్పుడు అయినా సరే దానియేలు ఆ రాజు మాట వినకుండా గుహలో ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు. ఎలా చేశారండి? నోటులు సొనుక్కుంటూ చేయలేదు, బహిరంగంగా చేశారు. ఆయన దానియేలు బహిరంగంగా భయం లేకుండా దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను ఇటువంటి వారి బంధకాల నుంచి నన్ను విడిపిస్తారు అని గొప్ప విశ్వాసంతో గొప్ప నమ్మకంతో ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారండి. దానియేలు చేస్తే ఆయనున్న గుహలోకి సింహాలు పంపించారు, కానీ అవి వచ్చేటప్పుడు చాలా రోషంతో ఆకలితో ఎంతో ఇదిగా వచ్చాయి. కానీ ఎప్పుడైతే దానియేలు దగ్గరికి రాగానే అంత పౌరుషంతో వచ్చినవి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయండి. నోరు తెరవలేదు. అంత గర్జిస్తూ వస్తున్న సింహము ఒక్కసారిగా ఎలాగ ఇదైపోయింది? ఎందుకంటే ప్రార్థన చేస్తున్న అతనిలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క రూపాన్ని అవి చూసాయి. సో ఇతను సేవిస్తున్నది దేవుణ్ణి అని చెప్పేసి అవి కూడా దానియేలు చుట్టూ సాష్టాంగపడి దానియేలులాగా మోకాళ్ళ మీద ఉండి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాండి. అంటే మన ప్రార్థన కూడా నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇవన్నీ చూసాం కాబట్టి చూసి తెలుసుకోవడమే కాదు, కానీ మన జీవితాల్లో కూడా మనం చేయగలిగినంత వరకు అటువంటి ఏ సమస్య ఏ శోధన అయినప్పటికీ కూడా ఎంత దూరంలో ఉన్నప్పటికీ మన మీద ఎంత దురాత్మ మన మీద ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? అంత ప్రార్థన కలిగి ఉన్నప్పుడు వాడు మన వరకు వచ్చినా సరే మనల్ని టచ్ చేయలేరు. సో దానికి మనకి దానియేలు గారి ప్రార్థన మనకి బాగా తెలుస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దానియేలు ఎదుట సింహాలు కూడా మోకాళ్ళ మీదనే ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇక్కడ దేవుని సింహము దేనికి గుర్తుగా ఉంటుందండి? సింహం అంటే మనం జనరల్గా చూడగానే దానికి ఏంటి? ధైర్యం. సింహానికి ధైర్యం, సింహం గొప్పతనం, బలం, రాచరికం, ఇవన్నీ సింహం అంటే ఉంటే నేను సింహంలాగే ఉంటాను కానీ నేను కింద పడిపోయేలా ఉన్నాను అంటే ఏంటి? మన పట్టుదల, మన ధైర్యం, మన గొప్పతనం, మన అధికారం, ఇవన్నీ సింహం రూపంలో. సింహం అంటే అంత పేరున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు క్రైస్తవ సింహం ఎవరవుతారు? నజరేతుకు చెందినటువంటి యేసు ప్రభు వారు అవుతారు. ఇప్పుడు దావీదైతే గొలియాతుని ఎదుర్కోవడానికి ముందే, గొలియాతు కంటే ముందుగానే ఈ యొక్క గొర్రెల కాపరిగా ముందుగానే ఆయన విజయము సాధించారు. గొలియాతు కంటే ముందే జరిగింది ఇది సింహంతో పోరాటం. సో ఆ రకంగా మనం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నానండి. సింహాల గురించి కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ మీ ఖాళీ సమయంలో ఒకసారి చూడండి. వీలైన వాళ్ళు రాసుకోండి, రెఫరెన్సెస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ దానియేలుకున్న విశ్వాసము అతనికి హాని జరగకుండా చూసింది. దేవుని మీద దానియేలుకున్న విశ్వాసము ఎదురుకొచ్చిన సింహాల నుంచి ఎటువంటి హాని కూడా కలగకుండా
కాపాడింది. సో అటువంటి విశ్వాసం మీరు నేను మనము కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నానండి. కాకపోతే ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ ఏంటంటే సింహం గర్జించే శబ్దానికి ఇంకొక ఇంకో వేరే సౌండ్ ఉండదు, అంత భయంకరంగా గర్జిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే యోబు 4వ అధ్యాయంలో 10-11 రెఫరెన్స్ ఉంటుంది చూడండి. సామెతలు 19:12, సామెతలు 19:12, కీర్తనలు 22:13, మళ్ళీ సామెతలు 22, ఇర్మియా 51:38, ఇర్మియా 2:15, యెషయా 5:29, 1 పేతురు 5:8. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. యోబు 4వ అధ్యాయం 10-11 వరకు వచనాలు, సామెతలు 19:12, కీర్తనలు 22:13, సామెతలు 22, ఇర్మియా 51:38, ఇర్మియా 2:15, యెషయా 5:29, 1 పేతురు 5:8. 1 పేతురులో అయితే అపవాది ఎప్పుడు ఎవరిని మింగుదునా అనుకొని ఎప్పుడు వాడి పని అదే, ఎప్పుడు కూడా ఇంక వాడి పని అది తప్ప ఇంకొకటి లేదు. ఎవరైతే బలంగా దేవునిలో నాటబడుతూ కట్టబడుతూ ఎదగబడుతూ దేవుని సువార్త కోసం ముందుకు వెళ్తున్నారో వాళ్ళనే పట్టుకుంటారు. అటు ఇటుగా ఉన్న వాళ్ళకంటే కూడా బాగా ఎదిగిన వాళ్ళని పడగొట్టడానికి చూస్తారు. ఎందుకంటే ఆ ఒక్కరిని పడగొడితే వాడి వెనుకున్న వేలాది మందిలు కోట్లాది జనాలు వెంటనే పడిపోతారు. కాబట్టి ఆ రకంగా దుష్టుడు ఇచ్చేస్తాడు. అంటే అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి? స్వబుద్ధి కలవారే మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ధైర్యంగా ఉండడానికి మనల్ని ప్రేరేపించేటువంటి 5 ఉన్నారు బైబిల్లో. ధైర్యంగా ఉండడానికి మనల్ని ప్రేరేపించే వాళ్ళు 5 ఉన్నారండి. నాకు తెలిసిన 5 గురించి నేను మీకు ఈరోజు చెప్పాలన్నా. మొదటిగా దానియేలు. ధైర్యంగా ఉండడానికి ఆయన మొదటి మార్గం విశ్వాసం. దేవుడి మీద విశ్వాసంతో ఆయన ఉన్నారు, మనం ఉండాలి. నెక్స్ట్ ఇర్మియా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయనలాగా మనం కూడా దేవుని సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించాలి. 3వది యెషయా అండి. ఈయన ఒక ప్రవక్త. అయితే యెషయా 6వ అధ్యాయంలోని ఇలా మాట్లాడుతున్నారు. దేవుడు యెషయా ముందు ప్రత్యక్షమే ఇలా అడిగాడంట. 6వ అధ్యాయంలో అండి. 6వ అధ్యాయంలో ఏమడిగంటే, నేను ఎవరిని పంపాలి, మన కొరకు ఎవరు వెళ్తారని వాళ్ళు అడుగుతున్నప్పుడు యెషయా మాత్రం ఏ రకంగా కూడా ఆలోచించకుండా ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమని చెప్తారు. అక్కడ ఎవరు? యెషయా చెప్తారు. ఆ విధంగా ఎదుగుతుంది. నెక్స్ట్ 4th పర్సన్ ఎవరంటే అబిగైల్ ఉన్నారు. అబిగైల్ ఎవరండి? నాబాలు భార్య. నాబాల్ ఎలాంటి వాడు? కోపిస్తాడు, దుర్మార్గుడు, అంతా చాలా ఇదిగా ఉంటాడు. కానీ అటువంటి భార్య అయినటువంటి ఈమె అబిగైల్. కాకపోతే ఒకరోజు ఏమవుతుంది, దావీదు వచ్చేసి వాళ్ళ నాబాల్ మీదకి యుద్ధానికి వెళ్ళాలని ప్రకటించుకొని ఉన్నప్పుడు ఆమెకు తెలిసినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్నటువంటి బహుమానాలు అవి ఇవి పట్టుకొని వచ్చి దావీదు దగ్గర మాట్లాడి దాని నుంచి తప్పించాలని తనకు ఉన్నటువంటి తెలివితేటలతోని దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడతారు. సో అక్కడ ఏం చేస్తారు? ఆమె అడిగిన విధానం, ఆమె అందం, ఆయన స్వబుద్ధి, ఆమె తెలివితేటలు ఇవన్నీ చూసి దావీదు ఏం చేస్తారు? మనసు మార్చుకున్నప్పుడు తర్వాత ఆ రకంగా ఆమె భర్త మీదకి వచ్చే ఒక యుద్ధాన్ని, ఒక గొప్ప ఆపదని ఆమె, ఎందుకంటే తెలివైన భార్య. అబిగైల్ అంటే చాలా తెలివైనది, సుందరమైనది అని చెప్తుంది అనమాట. సో అటువంటి ఆమె అంటే అటువంటి ఆపద నుంచి తప్పించుకోగలిగే తెలివితేటలు కలిగినటువంటి అబిగైల్ అనమాట. సో ఆ రకంగా దావీదు ఆమెను చూసినప్పుడు ఆమె మాట్లాడే తీరుని బట్టి ఆయన ఎంతగానో ఆమెను కూడా ఇష్టపడతారు. కొన్నాళ్ళ తర్వాత ఇలా అయిపోతుంది. తర్వాత ఏమో నాబాల్ చనిపోతాడు. నాబాల్ చనిపోయిన తర్వాత అంటే దావీదు ఆమెని భార్యగా కూడా చేసుకుంటారు. సో ఇక్కడ తర్వాత ఫైనల్గా యేసు ప్రభు వారు ఆయన విజయాన్ని పొందుకున్నారు. ఆయన సాతాన్ని జయించి ఆయన విజయం పొందుకొని మనందరికీ ఆ విజయాన్ని ఇచ్చారు. ఆయన
ఎందుకంటే ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే యేసు ప్రభువు గారు అనుగ్రహించినటువంటి ఆ కృప, ఆయన యొక్క వాత్సల్యం మన మధ్య ఉంది కాబట్టి మనం ఈ దినాన ఈ రీతిగా ఉన్నాడండి. కాకపోతే నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ సింహం అనేది ఏంటంటే అపవాది ఏంటంటే సింహం రూపంలో అపవాది మన మీదకి వస్తున్నాడు. అదే సింహము మా సంసోను మీదకి అపవాది రూపంలో వచ్చాడు వాడిని పడగొట్టాలని. కానీ దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఎదిరించాడు. కానీ అటువంటి సింహము మీ మీదకి నా మీదకి శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా, ఇరుకు ద్వారా ఇలాగ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమైనాం మనల్ని మనం పరీక్షించుకుందాం. వారిలో ఒకరిలాగా మనం ఎందుకు కాకూడదు. కష్టాన్ని చూసి కృంగిపోయే వారిగా, లేదంటే బాధను చూసి చిన్న సమస్య వస్తే నాకే ఎందుకు వచ్చింది, ఎంతమంది అలాంటి మాటలు మాట్లాడకుండా కష్టాన్ని చూసి మనం నవ్వినప్పుడు, సమస్యను చూసి పారిపోకుండా ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు ఇంకొకసారి ఆ కష్టం మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడదు. మన చుట్టూ కూడా అది చేరడానికి ఇష్టపడదు. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి ఎంత వెళ్ళినా వాళ్ళు మనతో సహవాసం చేసేవారుగా లేరని మనం దాటిపోతుంటది. నిజంగా ఒకవేళ మనం సాధించగలం, దేవుని ఆత్మ సంసోను మీద ఉన్నట్టుగా మన మీద కూడా ఉండి వచ్చింది అనుకోండి, ఆ సమయంలో మన చేతనేది మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే మనం చంపగలమో లేదో మనకు తెలుస్తుంది. ప్రయత్నించకుండా మనం పారిపోతే మనలో ఉన్న టాలెంట్ ఎలా తెలుస్తుంది, దేవుని ఆత్మ ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? సో నేనేమంటున్నానంటే ఫైనల్గా నా కన్క్లూషన్, నేను ఎక్కువ టైం తీసుకున్నానేమో సారీ. మనం కూడా అంటే సింహము మన మీదకి దురాత్మ రూపంలో ఒక దురాత్మే మన మీదకి అపవిత్రత ఇలాగ మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం స్వబుద్ధి కలవారమే మెలకువగా ఉండి ఆ యొక్క దుష్టుని, ఆ సింహాన్ని, అపవాదిని ఎదుర్కొని మనం కూడా విజయం పొందుకొని ఇంకా మనము దేవునికి ఇష్టమైన మార్గంలో మనం ప్రతిరోజు నడవాలనుకుంటామండి. కానీ ఏదో ఒక శోధనలో మాత్రం పడిపోతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. చిన్నపిల్లలు ఎలాగో ఒక అడుగు వేస్తుంటారు, పడిపోతుంటారు. కానీ చివరికి వాళ్ళు ఒకరోజు స్టాండర్డ్ అయిపోతారు. కానీ మనం స్టాండర్డ్ అవ్వలేకపోతున్నాం. సో ఆ రీతిగా మనం ఏం చేయాలంటే మనం కూడా పడిపోయిన వారంగా కాకుండా వీలైతే మనం నిలబడుతూ నలుగురు నిలబెట్టే వారంగా ఉండాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారిని, సంఘ సభ్యులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.